మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటి? అసలు ఆనంది దగ్గర ఏముందని నువ్వు అశ్విను ఒకప్పుడు మహేష్ అంత ఇష్టపడుతున్నారు? నీ సందేహం తర్వాత ముందు అసలు స్టోరీ చెప్పు. అమృత పెళ్ళయ్యేలోగా ఆనంది పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. ఎవరితో? అశ్విన్తో కావచ్చు, శ్రీధర్ తమ్ముడితో కావచ్చు. తర్వాత ఏముంది, నా మహేష్ నాకే. చంపేస్తాను. నా ఊరికొచ్చి నా ఊరి ఇంటి గడప తొక్కి నా ఊరి అమ్మాయిని ఎవడో గొట్టంగా ఎగరేసుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటానా? ఇదేంటి, ఆనందికి ఏదో రకంగా ఎవరితో ఒకరితో పెళ్ళైపోతుంది అనుకుంటే ఈ సింహాద్రి మధ్యలో దూరి మొత్తం చెడగొట్టేలా ఉన్నాడుగా. అయినా నువ్వు కోరుకున్నంత మాత్రాన ఆనంది నిన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోవాలే, ఒప్పిస్తా. నా మాట విని సింహాద్రి, ఈ విషయం ఇక్కడితో వదిలే. లేదు, వదిలేదే లేదు. ఆనంది నాకెలా దక్కదో నేనే తేల్చుకుంటా. సింహాద్రి, సింహాద్రి, ఇప్పుడు సింహాద్రి అక్కడికి వెళ్ళి ఏం గోల చేస్తాడో ఏంటో. ఆనందికి త్వరగా పెళ్లి కావాలనుకున్నాను. నా ప్లాన్ ఈ సింహాద్రి చెడగొట్టేలా ఉన్నాడే. మై గాడ్. ఆనంది, అక్క పెళ్లి చేయాలనే నీ లక్ష్యం చివరి దశకొచ్చింది. ఈ విషయంలో నిన్ను మెచ్చుకొని తీరాలి. ఇదిగో నువ్వు తెమ్మని కనుక తెచ్చాను. అన్నయ్య, ఇప్పుడెందుకు ఇవన్నీ? తర్వాత చూద్దాం. కుదరదు. నువ్వు అప్పగించిన పని కంప్లీట్ అయితేనే నేను ఫ్రీ అయిపోతాను. ఏంట్రా నువ్వు అంటుంది? నీ గురించే బావా. నా గురించా? అవును. ఏంట్రా అది? నీకొక సర్ప్రైజ్. సర్ప్రైజా? నాకేంట్రా సర్ప్రైజ్? అది నువ్వు ఆనందినే అడగాలి. ఆనంది, ఏం సర్ప్రైజ్ అది?